సో మనకి 9.5 సిఆర్ నుండి 11.5 సిఆర్కి అయితే మనం ఇంపాక్ట్ గ్రూప్లో మార్చాం కదండి. సో ఎవరు భయపడకండి, అది నేను ఓన్గా డిసిషన్ తీసుకున్నాను. పేరెంట్ దానికి యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఆ 9.5 సిఆర్ వీళ్ళకి చాలు, ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఇంకొక బేబీని కాపాడడం కోసం నేను తీసుకున్న డిసిషన్. ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన ఎస్ఎంఏ కిడ్స్కి చాలామందిని మనం సేవ్ చేసాం. అది ఎందుకు? మీ అందరి సపోర్ట్తో. నేను ఏ డిసిషన్ తీసుకున్నా మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఒకే ఒక నమ్మకంతో నేను తీసుకున్న డిసిషన్ అది. చాలామంది నువ్వు తారు ఎందుకు అమ్మేసావు, ల్యాండ్ ఎందుకు అమ్మేసావు అని చాలామంది అడుగుతున్నారండి. సో దానికి కూడా ఒక మాట చెప్తాను. ఇలాంటి చిన్నపిల్లలు ఇంకా రేపు అన్న రోజు మనతో ఉండరు అంటే నా బాధ నేను తీసుకోలేకపోయానండి. రేపు అన్న రోజు నాకు పిల్లలు పుడతారు. పిల్లలు అంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళకి ఇలాంటి సమస్య వస్తే నేను వదిలేసుకుంటానా? సో అలాంటి సమస్యలు తీరాలంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకురావాలి. మీరు స్కీమ్ తీసుకొచ్చే వరకు పోరాడతాం అందరం. స్కీమ్ రాకపోతే నేనే పర్సనల్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత కాస్ట్ అయినా నేను ఒక స్కీమ్ పెట్టడానికి ఎంత కష్టమైనా నేను కష్టపడి ప్రతి ఒక్క బేబీని నేను కాపాడుతాను. ఒక 1 వీక్లో మనందరం తలుచుకుంటే మన కృష్ణాబాబుతో పాటు ఇంకో బేబీని బ్రతికించవచ్చు. అందుకే ఆ డిసిషన్ తీసుకున్నాను. మీ అందరికీ ఓకేనా కాదా అనేది కామెంట్ చేయండి. పునర్వికాన్ని కాపాడారు, ఆర్యాన్షన్ కాపాడారు, సహస్ర మహావీర్ని కాపాడారు, ఈరోజు కృష్ణాని కాపాడుతున్నారు. అలా ఎంతమందిని కాపాడుతాం అని చెప్పి కొన్ని వీడియోలు నేను చూశాను. గవర్నమెంట్ స్కీమ్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరిని మేము ఎలా కాపాడగలం? మాకేమైనా కోట్ల ఆస్తులు ఉన్నాయా? గవర్నమెంట్ నమ్ముకునే కదా, మాకు అండగా ఉంటారనే కదా ఓటేసుకొని మేము గెలిపించుకున్నది. మాకు స్కీమ్ కావాలి సార్, అది ఏ పార్టీ అయినా మాకు స్కీమ్ కావాలి. స్కీమ్ వచ్చే వరకు నేను ప్రతి ఎస్ఎంఏ కిడ్కి వాళ్ళ పేరెంట్స్కి తోడుగా ఉండి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకి కలెక్ట్ చేస్తూనే ఉంటాను. సో దానిలో తప్పేముంది సార్? మేము చేసుకుంటాం సార్, మా ఇంటి ప్రాణాలు మేము కాపాడుకుంటాం. దానిలో తప్పేంటి? చాలామంది అంటున్నారు ఎంతమందికి కలెక్ట్ చేస్తాం. ఎవరికైనా నష్టం జరిగిందా? ఈరోజు ఎస్ఎంఏ పిల్లల వల్ల మీ కుటుంబాల్లో ఎవరికైనా నష్టం జరిగిందండి? ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఒక్కరికైనా నష్టం జరిగిందా? నష్టం జరిగింది ఎవరికి? ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచింది వాళ్ళు వేశారు. ఎవరికి నష్టం జరగలేదు, వాళ్ళకి తోచిందే ఇచ్చారు. ఎవరు జీవితాలు కోల్పోలేదు, ప్రాణాలు కోల్పోలేదు. జీవితాలు కోల్పోయినంత ఎవరూ హెల్ప్ అయితే చేయలేదు. సో ఈ పిల్లల మీద నెగిటివిటీ అది తప్పండి. ఈరోజు చెప్తున్నాను, ఎస్ఎంఏ పిల్లల కోసం కోల్పోయారు అని చెప్పే రైట్ ఎవరికి లేదు. నేను నా తారు కోల్పోయాను, నా ల్యాండ్ కోల్పోయాను. అంత పెద్ద కోల్పోయినవి ఎవరండి కోల్పోయారు? ఈరోజు ర్యాపిడో మనీ బండి కోల్పోయాడు. ఆ బండి నేను ఇస్తాను, లేదా నాకున్న స్పాన్సర్స్తో నేను ఇప్పిస్తాను. అతని జీవితాన్ని అతనికి మళ్ళీ ఇప్పిస్తాను. అలా జీవితాలు కోల్పోయిన ఇంకెవరున్నారు? ఎందుకండి ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు? నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎస్ఎంఏ పిల్లలు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒకరి తర్వాత ఒకరికి నేను బ్రతికించుకుంటూ వెళ్తాను. గవర్నమెంట్ స్కీమ్ తీసుకొస్తే ఫస్ట్ డొనేషన్ నాదే. ఆల్రెడీ తారు ఇచ్చేసాను, మా అమ్మగారు ల్యాండ్ ఇచ్చేసాను, ఇంకా మా నాన్నగారికి ఒక ఇల్లు ఉంది విజయవాడలో. ఆ ఇల్లు కూడా నేను డొనేట్ చేసేస్తాను. ఆ ఇల్లు ఏదో మారుమూల గ్రామాల్లో లేదండి, విజయవాడ నడిబొడ్డున బస్టాండ్కి దగ్గరలో కృష్ణాలంకలోని. నేను చూపిస్తాను వీడియో, మీరు చూడండి. ఆ ఇల్లు నేను డొనేట్ చేసేస్తాను. మా అమ్మగారి పేరు మీద, లేదా నా పేరు మీద, మా డాడీ పేరు మీద ఎంత బంగారం ఉందో ఆ బంగారం అంతా ఇచ్చేస్తాం. చెప్తున్నాను, ప్రజెంట్ మేము ఉంటున్న ఇల్లు కూడా నేను డొనేట్ చేసేస్తాను. ఎందుకు చెప్తున్నాను? మా ఇంటి పిల్లలు చనిపోతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరు జీవితాలు కోల్పోలేదండి. ఈరోజు ఎస్ఎంఏ పిల్లల వల్ల నేను రోడ్డు మీద రావడానికి కూడా సిద్ధపడుతున్నాను. నాకే బాధ లేదండి. బాధపడుతున్నంత మీరే. ఏది చేయలేని నెగిటివ్ చేసే పర్సన్స్ వాళ్ళే బాధపడుతున్నారు. ఎందుకు బ్రతికించేస్తున్నారు పిల్లల్ని అని. అది తప్పండి. పిల్లల ప్రాణాల దగ్గర ఎవ్వరూ దయచేసి పిల్లల ప్రాణాలతో చెలగాటలు ఆడకండి. మాకు స్కీమ్ కావాలి, అంతకన్నా ఏం లేదు. దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ నేను చెప్పేది విని పిల్లలకి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను ఒక క్యూఆర్ పెడతాను. ఆ క్యూఆర్కి మీకు తోచినంత సహాయం చేస్తే మన కృష్ణతో పాటు ఇంకొక బేబీ కూడా బ్రతుకుతారు. ఎందుకంటే కృష్ణ తల్లిదండ్రుల ఆనందంతో పాటు ఇంకో తల్లిదండ్రుల ఆనందం కూడా మనం చూడొచ్చు. అందుకు తీసుకున్న డిసిషన్.